క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో మన దినాన యేసు ప్రభువు అని వారు గుర్తుపెట్టినటువంటి సంఘటన దగ్గర వరకు కూడా మనము ధ్యానించుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ దేవుని వాక్యములో మనం 7వ వచనమును చదివితే గనుక అక్కడ పేతురు మరి వస్త్రం హీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. అంటే పేతురు బట్టలు లేనటువంటి వాడని కాదు, దిగంబరి కాదు. కానీ మామూలు ఎట్లయితే సాధారణంగా మనం బనీన్ వేసుకుంటాం, షర్ట్ వేసుకుంటాం, కోటు, ఇవి సాధారణమైనటువంటి డ్రెస్. అంటే వాళ్ళు కూడా ఎట్లా ఉంటుంది, లోపల డ్రెస్ ఉంటుంది, దానిపైన ఒక డ్రెస్, దాని మీద మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కోట్ లాంటిది ఇంకోటి పై బట్ట ఉంటుంది. సో ఈ విధంగా అంటే పేతురు ఇప్పుడు చేపలు పడుతున్నాడు కాబట్టి కేవలము అతడు లోపల ధరించేటువంటి మనం బనీన్ ఎట్లా వేసుకుంటామో అట్లాంటి డ్రెస్ మీదనే అతడు చేపలు పడుతూ ఉన్నాడు. సో ఆ రీతిగా మరి పడుతున్నటువంటి వ్యక్తి వెంటనే ఏం చేశాడు, పై బట్ట వేసుకున్నాడు. అంటే పై బట్ట మామూలుగా ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో సూట్ వేసుకొని తిరిగాం, మనం ఏం చేస్తాం, ఆ పై కోటు తీసి పెట్టి ఇంట్లో ఉంటాం, బయటికి పోయేటప్పుడు ఆ కోట్ వేసుకొని పోతాం. అట్లాగే వాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా వెళ్తారు. అందుకని ఇక్కడ పై బట్ట మరి వస్త్రం వేసుకొని ఆయన సముద్రంలో దునికాడు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు అని గుర్తుపట్టాడో చేపలు పడ్డాయి, వలలు లాగుతున్నారు, కానీ ఏం చేశాడు, ఆ లాగకుండానే ఆ సముద్రంలో దునికేశాడు. చూడండి, నెక్స్ట్ వచనంలో మనం చదివితే అర్థమవుతుంది. దుమికెను దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక వల లాగడం మానేశాడు పేతురు. ఎప్పుడైతే ప్రభు అని గుర్తుపట్టాడో వెంటనే ఇంక లాగేటువంటి చేపలు పడ్డ వల ఇక నాకు అవసరం లేదు అన్నట్టుగా, మరి నాకు ప్రభు కావాలి అని త్వరగా యేసు ప్రభు యొద్దకు వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, మిగతా వాళ్ళేమో ఆ వలను లాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ పడినటువంటి ఆ చేపలను వాళ్ళు ఆ యొక్క దోణిలో వేసుకొని తీసుకొని రావడానికి. అంటే పేతురు ఈ సమయమందు పేతురు అయితే చేపలు పడదామని వెళ్ళాడో ప్రభువుని గుర్తుపట్టిన తర్వాత ఇక నాకు చేపలు అక్కరలేదు అన్నట్టుగా వలను అక్కడనే విడిచిపెట్టేసి మరి యేసు ప్రభు యొద్దకు ఏ విధంగానైతే త్వరగా వచ్చాడో ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు నువ్వు కూడా ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువును తెలియక అనేక ప్రయాసపడుతూ యేసు ప్రభువును విడిచిపెట్టి ప్రయాసపడుతూ ఆయనకి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ప్రయాసపడుతూ నీకు సఫలం లేకుండా జీవిస్తున్న సమయంలో మరి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ పని అక్కడనే అర్ధాంతరంగా దాన్ని విడిచిపెట్టేసి ఏం చేయాలి, వచ్చేసేయాలి, పరిగెత్తుకొని రావాలి. దేవుని యొక్క కార్యం కొరకు మనం పరిగెత్తుకొని రావాలి. మిలిటరీ వాళ్ళు మరి అన్నం తింటున్నప్పుడు యుద్ధాలలో బాంబులు ఎత్తాను, శత్రువులు వచ్చిందంటే ఆగవే అన్నం తినొత్తా, ఏం తొందర వచ్చింది, ఆగుతారు తీయరాదు శత్రువులు అంటే ఆగుతారా? నువ్వు బొక్కలు పీల్చేదాకా షోర్వా అంతా ప్లేట్ అంతా దుడుచుకొని మంచిగా ముక్కలన్నీ తిని కడుపు అంతా నింపుకొని ఆడికి వేటాలకు శత్రువులు అంతా ఏం చేస్తారట, మొత్తం ఆక్రమించుకొని ఉంటారు. కాబట్టి మనము ప్రభు పని కొరకు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని విడిచిపెట్టి పరిగెత్తేటువంటి వారముగా ఉండాలి. అన్నం కావచ్చు, స్నానం కావచ్చు, లేకపోతే ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కొరకు ఉండాలి. ఏ పనన్నా కానీ అది మనకు ముఖ్యము కావచ్చు, అది మనం చేస్తున్న పని కావచ్చు, దాన్ని ఆపేసేయాలి. అంటే మనము అంతగా వెంటనే ప్రభువు అని తెలుసుకొని మన మనసు నిర్ధారించుకున్న తర్వాత ఇక మళ్ళీ ఆ పనిలో కొనసాగడం అనేది మంచిదిగా. కాబట్టి పేతురు వెంటనే దాన్ని విడిచిపెట్టేసి వస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. చూడండి, వాళ్ళు మరి భోజనం చేద్దాం ఇవన్నీ చేపలు పట్టుకొని అని చెప్పి చేపలు అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతూ ఉన్నది. ఏంటది? చేపలు పడడం ఒక గొప్ప అద్భుతం. తర్వాత రెండో అద్భుతం ఏంది, వాళ్ళు మరి ఏ మాత్రం కూడా వంట సిద్ధపరచుకోకుండానే యేసు ప్రభు వారి కొరకు భోజనాన్ని సిద్ధపరిచాడు. రాత్రంతా చేపలు బట్టి అలసిపోయి కష్టపడి మరి శ్రమపడి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వాళ్ళకి ఏంది ఆకలి ఉంటుంది. కాబట్టి మనం రాత్రంతా మరి ప్రార్థనలో ఉన్నప్పుడు ఉదయకాలం ఏమవుతుంది, ఆకలి అవుతుంది. అయినప్పుడు ఏం చేస్తాం, రొట్టెనో టీయో లేకపోతే ఇంకేదో కొంచెం తిని పడుకుంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకు కేవలము ఉదయకాల యొక్క భోజనమే కాదు, యేసు ప్రభు వీరికి సమస్తాన్ని సమకూర్చగలడు, మీరు కష్టపడని అవసరం లేదు మీ భోజనము కొరకు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు నిప్పుల మీద కాల్చబడిన రొట్టె చేపలను వారి కొరకు సిద్ధపరిచారు. ప్రియమైనటువంటి బిడ్డలారా,
అంటే ఆ యొక్క ఏలియా ప్రవక్తకు ఏ రీతిగా అయితే దేవుడు లేపి ఒక రొట్టెను నీళ్ళ బుడ్డిని పెట్టాడో, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఏలియా ప్రవక్త, మరి యెజబేలు స్త్రీ ఎప్పుడైతే మరి ఆయనను చంపాలి అనుకున్నప్పుడు ఆయన పారిపోతూ మరి నీ చావే నాకు మంచిది అనుకొని చనిపోవడం మేలు అనుకొని వెళ్తున్నటువంటి ఏలియా ప్రవక్త ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటే దేవుడు అతని దూత లేపి ఇదిగో ఈ రొట్టె అని అతను నీళ్ళ బుడ్డిని పెట్టినప్పుడు అతను లేచి అతన్ని తిన్నాడు, తాగాడు. రెండోసారి కూడా అట్నే జరిగింది. అంటే ఎందుకు తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ శక్తికి మించినటువంటి పని నీ కొరకు ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క భోజనం అనేది వారిని గుర్తు చేస్తూ ఉన్నది. అంటే మనము ఏ పని కొరకైతే వెళ్తా ఉన్నామో భోజనానికి దేవుడు ముందే మనకు అన్ని సమకూరుస్తాడు, సిద్ధపరుస్తాడు, ఏమి తక్కువ చెయ్యడు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేయడానికి, లేతే వారికి మరి నిర్ధారణ చేయడానికి యేసు ప్రభు వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నిర్ధారిస్తున్నాడు. ఈరోజు మరి నీ జీవితంలో చిన్న అక్కర రాగానే, చిన్న అవసరత రాగానే, డాడీ పైసలు కావాలి, రాయి లిస్ట్ రాయి, కొనుక్క రావాలి అంతే. డాడీ బాగలేదు, పైసలు తీసుకోవాలి, పోవాలి డాక్టర్ దగ్గర చూయించుకోవాలి, మేము మెడిసిన్ తెచ్చుకోవాలి, బాగు చేసుకోవాలి. చిన్న పిన్ను లేదు, డాడీ నాకు పిన్ను లేదు తీసుకురావాలి, పెన్ను లేదు డాడీ తీసుకురావాలి, కార్పెట్ లేదు తీసుకురావాలి, డోర్ మ్యాట్ లేదు తీసుకురావాలి. ఎందుకంటే పైసలు రెడీగా ఉన్నాయి కదా. ఏం చేయాలి? మనము ప్రభువు మీద ఆధారపడాలి, ఆగాల, ప్రార్థించాలి, ఓపిక పట్టాలి, నిరీక్షించాలి. ప్రతిదానికి పైసలు ఉన్నాయి కదా అని డబ్బుల మీద ఆధారపడొద్దు. మనం రేపు డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? ఎట్లా కొనుక్కొస్తావు? చెప్పండి. కాబట్టి ఏం చేయాలి? మనము ఓపిక అనేది ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పిస్తూ ఉన్నాడు, మీరు ఏ మాత్రముగా రొట్టె గురించి కష్టపడిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, పంట కొయ్యవు, ఏమాత్రం కష్టపడవు. మరి మీరు కూడా సువార్త చెప్తున్నప్పుడు నా పని చేస్తున్నారు, నా కొరకు కష్టపడుతున్నారు, నా యొక్క వాక్య పరిచర్య కొరకు, సువార్త కొరకు మీరు కష్టపడుతున్నారు కాబట్టి నేను మీకు అన్నీ సమకూరుస్తాను. ఏది కూడా నేను తక్కువ చేయ. ఈరోజు మరి అయ్యా డాడీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఏ రోజు కూడా ఆహారం లేకుండా లేదు, మరి దేవుడు లేదా వస్తువులు లేకుండా లేదు. ప్రతిది ఏది కావాలంటే అది దేవుడు సమకూరుస్తూనే వచ్చాడు. పాత మందిరం నుంచి ఈ మందిరానికి వచ్చిన తర్వాత అప్పుడు పనులు చాలా, అప్పుడు ఎంత ఇక డబ్బులు లేవు. ఎందుకంటే ఎప్పుడు మనం కానుకలు తీసుకోలేదు, అక్కడ వెళ్ళి ప్రార్థన చేసేది, మరి వచ్చేది. కాబట్టి డబ్బులు అనేవి లేవు, ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ చాలా కష్టమైంది. అయితే అప్పుడు మరి ఈ పనులకు కష్టమవుతున్నప్పుడు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నప్పుడు నేను అన్నాను డాడీతోటి, మరి నాన్న అడుగుదాము, తీసుకొని తర్వాత ఇద్దామంటే వద్దు, మనం ఎవరిని అడగొద్దు అన్నాడు. ఏమన్నాడట? మనం ఎవరిని అడగొద్దు. ఈరోజు నాన్న అడుగుతాం, రేపు ఏదైనా నాన్నే అడగాలనిపిస్తుంది మనం అడగొద్దు అన్నాడు. మనం ఏదైనా ప్రభువుని అడగాలి, ప్రభువు మీదనే మనం ఆధారపడాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన మనవిని, మన అవసరతలన్నీ కూడా ప్రభువుకు తెలుసు, ప్రభువుకే మనం ప్రార్థన చేయాలి అని చెప్పాడు. కాబట్టి ఆ 2004 సంవత్సరం నుంచి, ఎందుకంటే అంత మునుపు మరి ఈ యొక్క ఇక్కడ ఉన్న కొండ మీద మందిరానికి, తర్వాత స్థలానికి అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉండేది. మరి తర్వాత కూడా చేస్తూ ఉన్నారు, కానీ అడగలేదు. ఇక తర్వాత నుంచి 2004 సంవత్సరం నుంచి మాకు ఈ అవసరం ఉంది, సాయం చేయండి అనే మాట ఎప్పుడు మేము అడగలేదు ఇక నాన్నను. ఎందుకంటే చెప్పినటువంటి మాట ఎంత ఇబ్బంది అయినా కూడా. మరి ఒకరోజు ఆ పైపులు, పాత మందిరం ట్రస్సుల పైపులకి మరి తెల్లారి హైదరాబాద్ పోవాలి, 2,50,000 2 లక్షలు సిద్ధం చేశాం, 50 లక్షలు తక్కువ ఉన్నది. ఇక నాన్న పొద్దున్నే వస్తాడు, అది ఆదివారం సాయంత్రం, పొద్దున్నే సోమవారం వచ్చి డబ్బులు తీసుకొని పోయి మరి కొనుక్కొని ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాడు. ఆ విధంగా చాలాసార్లు మరి సామాన్లన్నీ కూడా నానే మరి డబ్బులు ఇస్తే పోయి కొని తీసుకొని వచ్చేది. అయితే ఆ సమయంలో మరి తెల్లారి వెళ్ళాలి, 50,000 తక్కువ ఉన్నాయి, ఏం చేయాలి? ఏం టెన్షన్ లేదు, ప్రార్థన చేస్తున్నాం, 6 అయింది 7 అయింది,
అప్పుడు మందిరానికి ప్రార్థనకు వచ్చారు కొంతమంది. వస్తే ప్రార్థన చేశాం. ఒక బ్యాంక్ మేనేజర్, ఆయన మహాపిసినారి. ఆయన 10 సంవత్సరాల వస్తాడు కానీ ₹1 ఇచ్చేటోడు కాదు ఆయన. ఎలాంటోడట ఆయన? 10 సంవత్సరాల నుంచి వస్తాడు, ప్రార్థన చేసుకుంటూ అన్నీ చేసుకుంటాడు, కానీ ఒక్క పైస ఇయ్యాడు. ఒక కానుక ₹10 కానుక కూడా ఇయ్యాడు. అయితే ప్రార్థన చేశాము, అయిపోయింది. ఆయన ఏం చేశాడు, ఆయన చేతిలో పొట్లం ఉన్నది. ఇక ఎట్లయినా ఆయన ఇవ్వడం తెలుసు కదా, మాకేం తెలుసు పొట్లం అంటే ఏదో అని మేము అనుకున్నాక ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా ఇప్పటిదాకా మందిరానికి నేను ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఆ ప్యాకెట్ చేతిలో పెట్టిండు. ఆ ప్యాకెట్ చేతిలో పెట్టిండు. తర్వాత సరే అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకున్నాడు, పోయిండు. లోపలికి పోయి చూసినాక ఆ ప్యాకెట్లో కరెక్ట్గా 50,000 ఉన్నాయి. అంటే రేపటికి చింత లేదు. ఈరోజు వరకు కూడా చాలా ఎన్నో అవసరతలు వస్తాయి. మీకు చాలా తెలియదు, మీకు ఎంత డబ్బులు ఎన్నిసార్లు ఎట్లా మాకు అవసరత పడుతుందో, ఏ విధంగా చేస్తాడో దేవుడు, ఏ విధంగా నడిపిస్తూ ఉంటాడో. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం నేర్చుకోవాలి, డబ్బు విలువ నేర్చుకోవాలి. అది దేవుడిచ్చేటువంటిది, మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలని మీకు అదే చెప్పాను చాలాసార్లు. మన సంస్థ పైసలు పెట్టి ఖర్చు పెట్టి మరి పైసలతో కొనే సంస్థ కాదు. ఏదైనా కూడా ప్రభు మీద ఆధారపడాలా, ప్రభు సమకూర్చాలా వాటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు వాటిని సమకూర్చాలి. తర్వాత ఒకవేళ ఇక అది మనకు అవసరం అక్కడ, మరి అది ఎమర్జెన్సీ కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనము ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అది ₹100 అనుకో, ఇంకేడైనా తక్కువ అవుతుందా చూసుకొని కనుక్కొని తక్కువ చేసుకోవాలి. లేదు ఇక అట్లా కూడా కాదు అన్నప్పుడు అప్పుడు దానికి ఖర్చు పెట్టాలి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది కొనుడు, ఏది పడితే అది తెచ్చుడు చేయకూడదు. మనం వేచి ఉండాలి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు కేవలం ఒక భోజనాన్ని గురించి మాత్రమే చెప్పట్లేడు అక్కడ. అంటే మన ప్రతి అవసరత, ఎందుకంటే మనిషికి ఎన్నో జీవనోపాధి, అంటే ఈ యొక్క మనిషి జీవితంలో ఎన్నో అవసరతలు ఉంటాయి. తన జీవితానికి తిండి కావాలి, బట్టలు కావాలి, పోతానికి బండి కావాలి, పెట్రోల్ కావాలి, వస్తువులు కావాలి, తర్వాత అనుదిన సబ్బులు కావాలి. ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి వస్తువుల అవసరత మన జీవితంలో ఉంటూ ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి అవన్నీ అవసరతలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనకి ఏం అవసరమో, తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే పిల్లలకు ఏం అవసరమో తెలుసో ఆ విధంగానే పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి తెలుసు మనకి ఏం అవసరమో. ఏ సమయంలో, ఏ సందర్భములో ఏ వస్తువు అవసరమో దేవునికి తెలుసు. వాటిని సమకూరుస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఏ మాత్రము ఇది ఎట్లా అనేది మనకు రావద్దు. ఇది ఎట్లా అని చింతపడొద్దు. అయ్యో ఏమైపోతుంది ఇది ఇప్పుడు లేదే అనేటువంటిది మనకు రావద్దు. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుడు సహాయం చేస్తాడు, సమకూరుస్తాడు, మనకు కావలసినటువంటి వాటిని దేవుడు ఇస్తాడు అనేటువంటి విశ్వాసముతో మనకు అప్పచెప్పినటువంటి పనిని మనం చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు అని అంటే, దునికి యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అనుకున్నాడు కదా, అక్కడ యేసు ప్రభు మరి పట్టిన చేపలు తీసుకొచ్చి కాలుస్తాడు కావచ్చు అనుకున్నారు. అవి తీసుకురాక ముందే ఇక్కడ రొట్టె చేపలు ఉన్నాయి అని అంటే యేసు ప్రభు ఏం చేశాడు? తన అద్భుత శక్తి ద్వారా వారి కొరకు నిప్పులు రెడీగా ఉన్నాయి, రొట్టెలు రెడీగా ఉన్నాయి, చేపలు రెడీగా ఉన్నాయి. అన్నీ నీకు సమకూర్చేటువంటి దేవుడు, ఏది కూడా నీకు తక్కువ చేయడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అది కూడా అదే మనం నేర్పించాలి ప్రజలకు కూడా. ప్రజలకు ఎంతసేపు మనము ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు మీద ఆధారపడేట్టు చేయొద్దు, ప్రభు మీద ఆధారపడాలి. డబ్బు మన అవసరతలకు అవసరమేమో, కానీ డబ్బు కంటే మనకు ఎక్కువ అవసరము దేవుడు. మరి డబ్బుతోనైనా ఈ పనులన్నీ ఇక్కడ ఈ పరిచర్య డబ్బుతో నడవదు. అన్నీ జరిగినాయంటే డబ్బుతోని కాదు. ఇవి ఎంతోమంది ఎన్నో రీతులుగా సహాయం చేశారు. ఈ మందిరానికి సెంటరింగ్ ఫ్రీగా సప్లై ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పుట్టి పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత బండలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వాళ్ళు చేయగలిగినటువంటి వస్తువులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఎంతోమంది దేవుని కృప ద్వారా ఎంతోమంది బిడ్డలు చేసినటువంటి త్యాగాలు, వారు ఇచ్చినటువంటి ప్రేమపూర్వక కానుకల ద్వారా మరి ఇవన్నీ జరిగాయి. డబ్బుతోని కాలేదు ఇవన్నీ. ప్రజలు డబ్బే మాకు ముఖ్యం అనుకుంటే ఈరోజు ఏమి ఇచ్చేటోళ్ళు కాదు, ఇక్కడ ఏమి చేసేటోళ్ళు కాదు. ఇక్కడ ప్రియమైనటువంటి
దేవుని బిడ్డలారా. కాబట్టి మనము డబ్బు మీద కాదు ఆధారపడేది, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఈరోజు డబ్బు ఉండొచ్చు, డబ్బు రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రభువు మాత్రం ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మరి ప్రభువే మనతో ఉన్నాక ఇక మనం దేని గురించి చింతించాల్సిన అవసరము లేదు. ఆయన అన్నీ మనకు కావలసినవి సమకూరుస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ వారికి ఉదయకాల భోజనాన్ని, అలసిన ప్రాణాలకును బలపరచడానికి దేవుడు ఏ విధంగా భోజనాన్ని ఇస్తున్నాడో, నీ అలసినటువంటి నీ ప్రాణానికి, నీ పనికి దేవుడు ఆ భోజనాన్ని సమకూరుస్తాడు. తర్వాత దేవుని వాక్యములో ఇంకొక మాట చదువుకుందాం. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగులలేదు. యేసు చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు పట్టినటువంటి కూడా తీసుకురండి అని అంటే, వాళ్ళు తీసుకొని వస్తుంటే ఆ 153 పెద్ద చేపలు పడ్డాయి దాంట్లో, ఆ వలలో. అంటే మిగతా చేపలతో పాటు ఆ పెద్ద చేపలు 153. అంటే ఆ 153 చేపలు పడడం అంటేనే గొప్ప అద్భుతం, పెద్ద చేపలు పడడం. ఎందుకు ఆ సంఖ్య మనకు చెప్పబడ్డది అని అంటే, వారి జీవితంలో అలాంటి అన్ని చేపలు పడడం అనేది చాలా గ్రేట్ అన్నట్టు. ఎందుకంటే కొంతమంది చేపలు పడటానికి పోతారు, కొంతమంది మామూలుగా పట్టుకొని వస్తారు, కానీ కొంతమంది బాగా విస్తారమైనటువంటి చేపలు పడతా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి రాజమండ్రి సైడ్ అదేదో చేప ఉంటుంది, 2000 3000 ఉంటుంది కిలో. పులుస చేప. అది వాళ్ళకు పడ్డదంటే ఇక వాళ్ళు ఆ రోజు చాలా పండగ వాళ్ళకు. ఎందుకు? మనకి బాగా పైసలు వస్తాయి. 50,000 అమ్ముతారు కొన్నిసార్లు. అంటే అలాంటి 3-4 పడ్డాయి అనుకో, ఇక వాడు పండగ చేసుకున్నట్టే. కాబట్టి ఇక్కడ 153 చేపలు పడడం అనేది చాలా గొప్ప అద్భుతం యేసు ప్రభు మాట ద్వారా. ఇంకొక అద్భుతం ఏంది? ఆ వల పిగులలేదు. అంటే అన్ని చేపలు పడితే వల పిగిలిపోతుంది, ఆ వల ఉండదు. ఎందుకంటే మొదటి లూకాసు సువార్త 5వ అధ్యాయంలో చదివితే మనం ఏంటో వలలు పిగులుతున్నాయి అని రాయబడ్డది. అంటే ఇక్కడ పిగలలేదనంటే దేవుని యొక్క కార్యం, వారు చేసినటువంటి ఆ పనికి దేవుడు మాట చొప్పున చేస్తే నువ్వు చేసేటువంటి గొప్ప కార్యమైనా కూడా అది ఏ మాత్రం పాడు కాదు, ఏ మాత్రం నష్టపోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట చొప్పున మనం చేయడం నేర్చుకోవాలి. ఏం చేశారు వాళ్ళు? ప్రభు మాట వలన వల్లేశారు కాబట్టి అన్ని చేపలు పడ్డాయి, గొప్ప అద్భుతం. తర్వాత వల పిగులలేదు అనంటే, ప్రభు మాట చొప్పున నువ్వు చేసినప్పుడు నువ్వు నీ సామర్థ్యము కంటే, నీ శక్తికి మించిన దానికంటే, నువ్వు పట్టదానికంటే, అందుకే పట్టజాలని విస్తారమైనటువంటి దీవెనలు ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు, నీ గిన్నె నిండిని పొర్ల చేసేటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. విస్తారమైనటువంటి చేపలు వారి జీవితంలో ఆ యేసుక్రీస్తు మాట ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు వారికి జరిగించాడు అని అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు వారికి అనంటే, మీరు ఏం చింతించకండి, నా మాట చొప్పున చేస్తే మీరు గొప్ప అద్భుత కార్యాలను చూస్తారు, మీ జీవితంలో జరుగుతాయి. మరి మీరు చూడండి, ఆ పట్టినటువంటి చేపలు కాల్చుకొని తినలేదు, కానీ మొదట దేవుడిచ్చిన చేపలు తిన్నారు. తర్వాత వాళ్ళు పట్టినటువంటి చేపలు కొన్ని తీసుకురండి అంటే అప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నేర్చుకోవాల్సింది, ప్రభు నీకు సమకూర్చగలిగినటువంటి దేవుడు. తర్వాత ఆయన మాట చొప్పున నువ్వు చేసినప్పుడు ఏది కూడా నువ్వు కోల్పోకుండా అన్నీ నువ్వు పట్టినటువంటి చేసినటువంటి ఆ పని ఏం జరుగుతుంది? క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాట చొప్పున నువ్వు నడవడం, ముఖ్యంగా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? ప్రతి దానికి యేసు ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో నువ్వు చేసేటువంటి బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, నువ్వు ఇల్లు కట్టడం కానీ, నీ వ్యాపారం కానీ, లేకపోతే నువ్వు ప్రయాణం చేస్తున్నది కానీ, లేదా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నటువంటిది కానీ, నీ ఇంటిని సమస్తాన్ని నువ్వేం చేయాలంటే ప్రభువుకు అప్పచెప్పాలా, ప్రభు చేతిలో పెట్టి ప్రభు మీదనే ప్రతి అవసరత కొరకు, నీ జీవితంలో కావలసిన వాటన్నిటి కొరకు ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే నీకు ఏది తక్కువ కాదు, ఏది కొదువ ఉండదు, అన్నిటినీ దేవుడు నీకు సమకూరుస్తాడు.